ఈ వీడియో కొచ్చిన్ షిప్ యార్డ్ బిజినెస్ అనాలిసిస్ కి సంబంధించిన సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. గ్లోబల్ పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే కొచ్చిన్ షిప్ యార్డ్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్ గ్లోబల్ కొలాబరేషన్. కొచ్చిన్ షిప్ యార్డ్ కి స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే వరల్డ్ లో ఉన్న బెస్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేసుకోవడం. అంటే ఇండియాలో షిప్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు సిఎస్ఎల్ ఫారెన్ కంపెనీస్ నుండి టెక్నాలజీ, డిజైన్, ఎక్స్పీరియన్స్ యూజ్ చేస్తుంది. ఈ కొలాబరేషన్ వల్ల ఇండియాలోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ షిప్స్ ని బిల్డ్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో కీ పార్ట్నర్షిప్ విషయానికి వస్తే మొదటగా హెచ్డి హ్యుండై సౌత్ కొరియా వరల్డ్ లో టాప్ షిప్ బిల్డింగ్ కంట్రీ. కొచ్చిన్ షిప్ యార్డ్ హ్యుండై తో టైఅప్ చేసింది లార్జ్ మర్చెంట్ షిప్స్, ఎస్పెషల్లీ ఎల్ఎన్జి పవర్డ్ కంటైనర్ షిప్స్ బిల్డ్ చేయడానికి. ఈ షిప్స్ సిజిఎం అనే ఒక పెద్ద బిగ్ ఇంటర్నేషనల్ షిప్ కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది. సో ఇండియాలో ఫస్ట్ టైం కొచ్చిన్ షిప్ యార్డ్ బిల్డ్ చేస్తుంది క్లీన్ ఎనర్జీ ఎల్ఎన్జి బేస్డ్ షిప్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాయల్ ఐహెచ్సి నెదర్లాండ్స్ డ్రెడ్జర్ బిల్డింగ్ లో వరల్డ్ లీడర్. రాయల్ ఐహెచ్సి నుండి కొచ్చిన్ షిప్ యార్డ్ అడ్వాన్స్డ్ డ్రెడ్జర్ టెక్నాలజీ నేర్చుకుంటుంది. ఈ షిప్స్ పోర్ట్స్ లో శాండ్, మడ్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇండియాలో కాంప్లెక్స్ డ్రెడ్జర్స్ బిల్డ్ చేయడం పాసిబుల్ అవుతుంది. కార్ల్స్బర్గ్ నార్వే రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఓషన్ టెక్నాలజీలో టాప్ కంట్రీ. కార్ల్స్బర్గ్ పార్ట్నర్షిప్ వల్ల కొచ్చిన్ షిప్ యార్డ్ బిల్డ్ చేస్తుంది ఆఫ్ షోర్ విండ్ సపోర్ట్ వెజల్స్. అవి సీలో విండ్ ఫార్మ్స్ కి సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇది ఇండియాస్ ఎంట్రీ ఇంటూ ద గ్రీన్ ఎనర్జీ షిప్ సెగ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డ్రైడాక్స్ వరల్డ్ దుబాయ్. ఈ టైఅప్ ఇండియాలో షిప్ రిపేర్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి, షిప్స్ మెయింటెనెన్స్, అప్గ్రేడ్స్ అండ్ రిపేర్ చేయడంలో ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అని గోల్ పెట్టుకుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రాబర్ట్ అలన్ కెనడా బేస్డ్ రాబర్ట్ అలన్ కంపెనీ, వరల్డ్ ఫేమస్ ఫర్ టగ్ బోట్ డిజైన్స్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఇది పార్ట్నర్షిప్ చేసుకుని 22 టగ్ బోట్స్ ఇండియన్ పోర్ట్స్ కోసం బిల్డ్ చేస్తుంది. సో టగ్ బోట్స్ అంటే సైజ్ లో చిన్నగా ఉన్న పవర్ లో సూపర్ స్ట్రాంగ్ షిప్స్. అవి బిగ్ షిప్స్ ని పోర్ట్స్ లో సేఫ్ మూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ గ్లోబల్ టైఅప్స్ వల్ల కొచ్చిన్ షిప్ యార్డ్ ఇప్పుడు వరల్డ్ క్లాస్ డిజైన్, ఇంజనీరింగ్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని రీచ్ చేసింది. ఎర్లియర్ ఇండియా ఓన్లీ బిల్డ్ డిఫెన్స్ ఆర్ స్మాల్ షిప్స్, బట్ నౌ థ్యాంక్స్ టు దీస్ పార్ట్నర్షిప్స్ సిఎస్ఎల్ కెన్ బిల్డ్ లార్జ్, కాంప్లెక్స్ అండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ షిప్స్ ఫర్ గ్లోబల్ క్లయింట్స్. నెక్స్ట్ వీడియోలో ఫైనాన్షియల్ అవుట్లుక్ అండ్ కేపెక్స్ ప్లాన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.